ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో చంద్రబాబు గారు అనని మాటలను సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి ఆపాదిస్తూ వాటిని వక్రీకరించి విష ప్రచారం చేసి ఆయన్ను అరెస్టు చేయడమే కాకుండా సాక్షి యూనిట్ ఆఫీసుల మీద ఒక పథకం ప్రకారం దాడులు చేయించారు. ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని మీరు, ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చెయ్యాలి అని మీ బావుమరిది గతంలో అన్న మాటలు చూస్తే మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తోంది. ఇంకా రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ఏడాది పాలనలో మహిళలు బాలికల పట్ల మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుకునే బాలిక కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి దారుణంగా హత్యకు గురై శవమై కనిపించింది. కనిపెట్టడానికి మీకు మీ యంత్రాంగానికి చేత కాలేదు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుకుర్రాకులపల్లెలో 9వ తరగతి విద్యార్థినిపై 6 నెలలుగా బ్లాక్ మెయిల్ చేసి 14 మంది అత్యాచారం చేస్తే బాధితురాలు ఫిర్యాదు చేయనీయకుండా భయపెట్టారు. నేరం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం మీకు చేత కాలేదు. కొందరు చేస్తున్న అఘాయిత్యాలకు స్కూల్ కు వెళ్తున్న బాలికలు గర్భం దాల్చుతున్న పరిస్థితులు చూస్తున్నాం. మీ పాలన మొదటి ఏడాదిలోనే 188 మంది మహిళలు బాలికలు అత్యాచారాలకు గురైతే 15 మందిని రేప్ చేసి చంపేశారు. వందల కొద్ది మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, వేధింపులకు పాల్పడ్డారు. మీ ట్రాక్ రికార్డు ఇంత ఘోరంగా ఉంది. అలాగే మీరు వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయాయి, నిర్వీర్యమైపోయాయి. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. అధికారం కోసం సూపర్ 6, సూపర్ 7 పేరుతో ప్రజలకు హామీలిచ్చి తీరా సీట్లోకి వచ్చాక వారికి నిలువెల్ల వెన్నుపోటు పొడిచి ఏడాది పాలన తర్వాత ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు. పాలనలో చతికిల పడ్డ అసమర్థ అవినీతి అరాచక ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలతో తప్పుడు ప్రచారం చేయించి కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎంతకాలమూ చెల్లవు అంటూ వైఎస్ జగన్ రాసుకొచ్చారు.